హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు 60 మంది ప్రాణాలు గాల్లో అంటూ వార్తలైతే వస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, అదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఘాట్ రోడ్ అంటేనే భయంకరమైన మలుపులతో కూడి ఉంటుంది. అలాంటి ఘాట్ రోడ్లో ప్రయాణించాలంటే చాలామందికి భయం వేస్తుంది. ఇక ప్రమాదకరమైన మలుపులను దాటాలంటే వాహన డ్రైవర్లు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా చిన్న పొరపాటు చేసినా ఆ వాహనంలో ఉన్న వారి ప్రాణాలు గాల్లో కలిసినట్టే. అతివేగం, ఓవర్టేకులు లేకుండా వెళ్లాల్సి ఉంటుంది. ఏమాత్రం తొందరపడినా ప్రమాదం జరగటం ఖాయం. అయితే ఇవన్నీ అందరికీ తెలిసినా కొందరు మాత్రం ఇలాంటివేవి పట్టించుకోకుండా వాహనాలను నడుపుతూనే ఉంటారు. అలాంటి వారే ప్రమాదాలకు కారణమై ప్రాణాలు తీస్తుంటారు. ఇక తాజాగా ఓ ఘాట్ రోడ్లో జరిగిన బస్సు ప్రమాదం చూస్తే ఇదే నిజం అనిపిస్తుంది. ఇక మహారాష్ట్రలోని నాసిక్లో జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించిన లైవ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక మహారాష్ట్ర నాసిక్లో మంగళవారం ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన ఓ బస్సు సాత్పురా ఘాట్ రోడ్లో ప్రయాణిస్తుంది. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా సంతోషంతో పక్కనే ఉన్న ఘాట్ రోడ్డు పరిసరాలను ఆస్వాదిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఘాట్ రోడ్లో ముందు వెళ్తున్న ఓ లారీని ఓవర్టేక్ చేసిన బస్సు అదుపు తప్పి నేరుగా లోయలోకి దూసుకెళ్లింది. ఇక మూలమలుపు వద్ద వేగంగా లారీని ఓవర్టేక్ చేసిన బస్సు డ్రైవరు ఆ బస్సుపై కంట్రోల్ తప్పాడు. దీంతో అదుపు తప్పి లోయలో బస్సు పడిపోయింది. ఇక ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. బస్సులో దాదాపు 60 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా 58 మందికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. ఇక గాయపడిన వారిని హోటాహోటిన లోయ నుంచి బయటకు తీసుకువచ్చి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.